హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గుండె నిండా కొడుకుండలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ రోజు మనం ఇప్పుడు వీడియో చూసి క్లియర్గా తెలుసుకునేద్దాం. దానికంటే ముందు ఫస్ట్ టైం కనుక మా ఛానల్లో చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే యాక్సిడెంట్ జరగడంతో తన కళ్ళను కోల్పోయిన మనోజ్, షాక్లో ప్రభావతి, రోహిణి, సత్యం, బాలు, మీనా, రవి, శృతి. ఇందుకు అసలు సీరియల్లో ఏం జరిగింది? నిజంగానే అసలు మనోజ్కి యాక్సిడెంట్ జరిగిందా? మరి యాక్సిడెంట్ ఎలా జరిగింది? మనోజ్ తన కళ్ళను కోల్పోయాడా? అసలు సీరియల్లో ఇది ఎలా జరగబోతుందంటే మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలానే మా వీడియోని ఇప్పటివరకు కనుక లైక్ చేయనట్లేదు వెంటనే ఒక లైక్ చేసేయండి. సరేనండి, సీరియల్ ఏం జరగబోతుందో చూసి తెలుసుకుందాం. ఇక సీరియల్ కనుక చూసుకున్నట్లయితే బాలు, మీనా ఇద్దరు కూడా ఎంతో సంతోషంగా ఉంటారు. ఒకరిపై ఒకరు ప్రేమను పంచుకుంటూ అన్యోన్యంగా జీవిస్తారు. కానీ ప్రభావతి అలానే మనోజ్ కొడుకు వీళ్ళిద్దరూ కూడా బాలు, మీనాపై ఎప్పుడు విరుచుకుపడుతూనే ఉంటారు. ఇక బాలు పార్కులో మనోజ్ను చూసిన సంగతి మనందరికీ తెలిసిందే. మనోజ్ జాబ్ లేకుండా పార్కులో ఎలాంటి వేషాలు వేస్తున్నారు, ఎంత హ్యాపీగా సమయాన్ని వృధా చేస్తున్నాడో తెలిసేలా వీడియోని అయితే రికార్డ్ చేస్తాడు బాలు. వెంటనే ఆ వీడియోని తీసుకొని వచ్చి ఇంట్లో వాళ్ళందరికీ ఎలాగైనా చెప్పాలి అని చెప్పేసి ఇంటికి బయలుదేరొస్తాడు బాలు. ఇక ఇంటికి వచ్చిన బాలు అయితే ఇంట్లో కుటుంబ సభ్యులను పిలిచి త్వరగా రండి అంటూ కేకలు వేస్తాడు. ముఖ్యంగా తల్లి ప్రభావతికి చూపించాల్సిన ఓ షార్ట్ వీడియో ఉందని కుటుంబ సభ్యులంతా చూడాలంటాడు. అన్న మనోజ్ భాగోతానికి సంబంధించిన వీడియోనైతే శృతి ల్యాప్టాప్ లో ప్రదర్శిస్తాడు బాలు. మనోజ్ ఓ పెద్ద కార్ల కంపెనీలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అని చెప్పి పార్క్ లో జల్సాలు చేస్తుండడం చూసి కుటుంబ సభ్యులంతా కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక మీనా, రోహిణి, రవి, శృతులకు ఏమీ అర్థం కాక అలానే చూస్తూ ఉంటారు ఆ వీడియోని. ఇక మనోజ్ ఆఫీస్ కి వెళ్తున్నానని చెప్పి పార్క్ లో ఏ టైం కు ఏం చేస్తున్నాడో అన్నిటిని కూడా క్లియర్ గా తన కుటుంబ సభ్యులకు వివరిస్తాడు. ఇక మనోజ్ భాగోతం బయటపడడంతో తల్లి ప్రభావతి బిక్కు బిక్కుమని చూస్తూ ఉంటుంది. ఇక ఆపేరా బాలు, ప్లీజ్ రా అని చెప్పేసి అంటూ ఎంతగానో బాలును బ్రతిమలాడుతుంది. కానీ బాలు మాత్రం ఏ మాత్రం లెక్క చేయకుండా మనోజ్ భాగోతాన్ని బయట పెట్టేస్తాడు. చూసి షాక్ అయిపోయిన సత్యం అయితే అసలేంట్రా వాడు ఏం చేస్తున్నాడు, నిజంగానే వాడు పని చేయడం లేదని చెప్పేసి అంటూ ప్రభావతిని అడుగుతాడు. అవును అని చెప్పేసి బాలు అయితే కన్ఫర్మ్ చేస్తాడు. ఇక దీంతో కుటుంబ సభ్యులందరూ కూడా రోహిణిపై ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తారు. మనోజ్ చేస్తున్న పని ఇదేనా, మాకెందుకు చెప్పడం లేదని చెప్పేసి అంటూ రోహిణి మీద అందరూ చాలా సీరియస్ అవుతారు. ఇంతలో రోహిణి అయితే ఆయన ఎవరినో క్లయింట్ ని కలవడానికి వెళ్ళినట్టు కదా అని చెప్పేసి అంటూ సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుంది రోహిణి. అని బాలు అయితే నువ్వు ఖచ్చితంగా ఈ డౌట్ నన్ను అడుగుతావని నాకు తెలుసు పార్లర్ అమ్మా, నేను నీకు ఒక ఆన్సర్ వినిపిస్తాను చూడు. అసలు మనోజ్ జాబ్ చేయడం లేదని పార్క్ సెక్యూరిటీ అలానే కార్ షోరూమ్ ఆఫీసర్ వీడియోని విత్ వాయిస్ తో కుటుంబ సభ్యులందరికీ కూడా చూపిస్తాడు బాలు. దాంతో మనోజ్ పై అందరూ కూడా మండిపడతారు. ప్రతిరోజు కూడా వంట లేట్ అయితే అత్తతో నన్ను తిట్టించి మరి మీ ఆయన వెలగబెట్టే పని ఇదేనా రోహిణి అని చెప్పేసి అంటూ మీనా అయితే ప్రశ్నిస్తుంది రోహిణిని. ఇక దాంతో రోహిణి చాలా బాధపడుతుంది. అలా అందరూ కూడా మండిపడుతున్న క్రమంలోనే మనోజ్ అయితే ఇంటి గుమ్మం వద్ద ఉన్న పూలదాన్ని అయితే తన్నుకుంటూ లోపలికైతే వస్తాడు. నాలాంటి బిజినెస్ ఎగ్జిక్యూటివ్లు ఇంటికి వస్తే పూల కొట్టు ఇవన్నీ పూలు కూడా అడ్డంగా ఉండటం చూసి వాళ్ళు ఎలా అనుకుంటారు, చిరాగ్గా ఉంది, నాకు అసలు అవి తీసేయండి అని చెప్పేసి అంటూ ఇంట్లో వాళ్ళందరి మీద మండిపడుతూ ఉంటాడు మనోజ్ అయితే. ఈ రోజు వాళ్ళ ఆఫీస్ కు సెలబ్రిటీ కస్టమర్ కింగ్ నాగార్జున వచ్చారని అబద్ధం చెప్తాడు. మనోజ్ ఇంగ్లీష్ కు అభినందించాడని కూడా గొప్పలు చెప్పుకుంటాడు. అంతేకాదు తమ బాస్ వచ్చే నెల జీతం కూడా డబుల్ చేస్తానని లేనిపోనివన్నీ కూడా చెప్తాడు మనోజ్. ఇక బాలు అతి వినియోగాన్ని బయటపెట్టే వీడియోని మనోజ్ ను కూర్చోబెట్టి మరీ చూపిస్తాడు. దాంతో మనోజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక దొరికిపోయానని చెప్పేసి మనోజ్ అయితే నోరు మూసుకుని బుద్ధిమంతుల్లా ప్రవర్తిస్తాడు. ఇక ఈ విషయం తల్లి ప్రభావతి కూడా తెలుసని, కానీ ఇన్నాళ్ళు దాచిందని బాలు అయితే పూర్తిగా కన్ఫర్మ్ చేసేసి మనోజ్ అన్న ప్రభావతి ఎన్నాళ్ళ నుంచో దాచిన రహస్యాన్ని బయట పెట్టేస్తాడు బాలు. ఇక కొడుకు చేసిన పనికి సత్యం అయితే మండిపడుతుంటాడు. ప్రభావతి మనోజ్ ని వెనకేసుకుని రావడం, అసలు వాడిని వెనకేసుకుని వచ్చి ఇలా చెడిపోవడానికి కారణం నువ్వే అని చెప్పేసి సత్యం అయితే ప్రభావతి మీద ఆగ్రహం అయితే చూపిస్తాడు. అసలు 40 లక్షలు తీసుకున్నప్పుడు ఇంటి పత్రాలు తాకట్టు పెట్టినప్పుడు ఇలానే దాచావని సత్యం అయితే ప్రభావతి మీద చాలా సీరియస్ అవుతాడు. ఇక మనోజ్ అయితే భయంతో వణికిపోతాడు. దీని అందరికీ కారణం ప్రభావతి అని చెప్పేసి తేల్చేస్తాడు సత్యం. పాలు అయితే చూసావా మరోహినమ్మ, ఈ రోజు నాడు నీ భర్త చేసే పని ఇది, కానీ నీ భర్త చేసిన మోసాన్ని దాచిపెట్టి మరి అన్ని పనులు కూడా చేయించుకొని నిజాయితీగా కష్టపడే నన్ను, నిజాయితీగా కష్టపడే నా భార్యని మా ఇద్దరు అనరాని మాటలు అంటారా, చేస్తున్న పనేంటి, ఇదిగో నీ భర్త భాగోతం ఇది అని చెప్పేసి అంటూ రోహిణి బాధపడే విధంగా మాట్లాడతాడు బాలు. రోహిణి బాధపడే విధంగా బాలు ప్రవర్తించడంతో ఇక రోహిణి అయితే చాలా బాధతో గదిలోకి అయితే వెళ్ళిపోతుంది. ఇక మనోజ్ అయితే రోహిణిని ఓదార్చే ప్రయత్నం చేస్తాడు. ఎవరిని పట్టించుకోకుండా రోహిణి అయితే ఇంటి నుంచి బయటకి అయితే వచ్చేస్తుంది. రోహిణి ఇంట్లో కనిపించకపోవడంతో దీంతో కుటుంబ సభ్యులంతా కూడా చాలా కంగారు పడుతూ ఉంటారు. బాలు వల్ల ఇలా జరిగిందంటూ తల్లి మనోజ్ ఇద్దరు కూడా నోరు పారేసుకుంటారు.
ఎక్కడుందా అని ఇల్లంతా వెతుకుతారు కానీ ఎక్కడ కూడా రోహిణి కనిపించదు. అంటే మనోజ్ అయితే తన ఫ్రెండ్ కి అయితే కాల్ చేస్తాడు. రోహిణి ఎక్కడ లేదు, వెళ్ళిపోయిందని చెప్పేసాడు. తన ఫ్రెండ్ అనడంతో మనోజ్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక కోపంతో వచ్చి బాలుని అయితే తిడతాడు. ఇదంతా కూడా కేవలం నీ వల్లే జరిగిందిరా, పన్న మాటలకే నా భార్య ఇల్లు వదిలి వెళ్ళిపోయింది, ఇదంతా నీ కారణంగానే జరిగిందని చెప్పేసాడు. మనోజ్ బాలు ఇద్దరు కూడా గొడవ పడతాడు. ఇక ఇంతలో సత్యం అది చూసి ఆపండి అని చెప్పేసాడు అరుస్తాడు. మీరు కొట్టుకోవడం కాదు, రోహిణి ఎక్కడుందో ముందు వెళ్ళి వెతికి తీసుకున్నారండి అని చెప్పేసాడు సత్యం చెప్పడంతో మనోజ్ అయితే రోహిణిని వెతుక్కుంటూ బయటకి అయితే వస్తాడు. రోహిణి ఎక్కడుంది, ఎక్కడికి వెళ్ళిపోయింది అని చెప్పేసాడు. ఒక పక్క మనోజ్ అలానే ఒక పక్క బాలు, మరో పక్క ప్రభావతి, సత్యం అందరూ కూడా రోహిణి గురించి వెతుకుతూ ఉంటారు. ఇక మరోవైపు రోహిణి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అసలు నేనే ఆ కుటుంబాన్ని అంత పెద్ద మోసం చేశాను అనుకుంటే నన్నే మోసం చేశాడు మనోజ్. ఏం చేయాలి, అసలు నేను రాసిన రహస్యాన్ని గనక ఇంట్లో వాళ్ళందరికీ కనుక తెలిస్తే నన్నేం చేస్తారు. మనోజ్ జాబ్ చేయడం లేదన్న విషయం తెలిసినందుకే బాలు అసలు ఊరుకోలేదు. మామయ్య గారు అయితే అసలు మనోజ్ ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమని కూడా అన్నారు. ఇప్పుడు నేనేం చేయాలి, నాకు నిజంగానే ముందే పెళ్ళయింది, ఒక బాబు కూడా ఉన్నాడు, నాన్న ఉన్నది అబద్ధం, అలానే మలేషియా అని చెప్పేసి ఎన్నో నాటకాలు ఆడి మరి అబద్ధాలు చెప్పి మరి నేను ఆ ఇంటి కోడలుగా ఇంట్లో అడుగు పెట్టాను. ఒకవేళ నా గురించి గనక నా ఫ్రెండ్ అన్నట్లుగానే ఈ విషయం గనక మా అత్తయ్యకి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారు. ఇప్పుడు నేనేం చేయాలి, నేను దాచిన రహస్యం ఎప్పటికైనా బయటపడకుండా ఉంటుందా, ఒకవేళ నాకు సంబంధించి ఏమైనా డీటెయిల్స్ బాలు కనుక తెలిస్తే నా పరిస్థితి ఏంటి అని చెప్పేసాడు. రోహిణి చాలా బాధపడుతూ రోడ్డు మీద అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇక రోహిణి అయితే చాలా బాధతో నడుస్తూ వెళ్తూ ఉంటుంది. ఇక మనోజ్ అయితే రోహిణి గురించి వెతుక్కుంటూ వస్తాడు. ఎదురుగా వస్తున్న రోహిణిని చూసి అమ్మయ్య రోహిణి ఇక్కడున్నావా అని చెప్పేసాడు. రోహిణి దగ్గరికి వెళ్ళబోతూ ఉంటాడు. మనోజ్ అయితే ఎదురుగా వస్తున్న లారీ అయితే మనోజ్ కి అయితే ఒక్కసారిగా ఢీకుంటుంది. ఇక దాంతో మనోజ్ అయితే యాక్సిడెంట్ జరిగి కింద పడిపోతాడు. లారీకి ఉన్న అద్దాలు వచ్చి మనోజ్ కళ్ళకైతే తగులుతాయి. ఇక దాంతో ఒక్కసారిగా కింద పడిపోతాడు. మనోజ్ కళ్ళ నుంచి బ్లడ్ అయితే కారుతూ ఉంటుంది. తన ఎదురుగా వస్తున్న మనోజ్ ని చూసి మనోజ్ కి యాక్సిడెంట్ జరగడం చూసిన రోహిణి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. వెంటనే మనోజ్ దగ్గరికి వెళ్లి మనోజ్ మనోజ్ అని చెప్పేసి అంటూ మనోజ్ అయితే పట్టుకుంటుంది. వెంటనే అక్కడ ఉన్న వ్యక్తుల సహాయంతో మనోజ్ ని తీసుకుని వెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది రోహిణి. వెంటనే డాక్టర్స్ వచ్చి మనోజ్ అయితే చూస్తే మీద ఉన్న అద్దం ముక్కలన్నింటినీ కూడా తీసేస్తూ ఉంటారు. కానీ కళ్ళకైతే బాగా లోతులు దిగటంతో తన కళ్ళను కోల్పోతాడు మనోజ్ అయితే. బయటకు వచ్చిన డాక్టర్స్ అయితే రోహిణి దగ్గరికి వచ్చి ఈ పేషెంట్ తాలూకా ఎవరు, మీరేమవుతారు ఈ వ్యక్తికి అని చెప్పేసి అడగడంతో భార్యని నా భర్త మనోజ్ అని చెప్పేసి అనడంతో అతను తన కళ్ళను కోల్పోయాడు. అద్దాలు బాగా కళ్ళకు లోతులు దిగాయి, బాగా పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి, ఇక జీవితంలో తను చూడలేడు, సారీ మమ్మల్ని క్షమించండి అని చెప్పేసాడు ఆ డాక్టర్స్ చెప్పడంతో రోహిణి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక వెంటనే ఆలస్యం చేయకుండా అయితే ఫోన్ చేసి అత్తయ్య మీ అబ్బాయికి యాక్సిడెంట్ జరిగింది, మనోజ్ తన కళ్ళను కోల్పోయాడు, హాస్పిటల్లో ఉన్నాడని చెప్పేసాడు రోహిణి చెప్పడంతో ఆ మాటలు విన్న ప్రభావతి సత్యం ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. వెంటనే సత్యం అయితే ఫోన్ తీసుకొని ఎక్కడికి వెళ్ళావమ్మా, అసలు నువ్వు నీ గురించి మనోజ్ గాడు వెతుక్కుంటూ హాస్పిటల్ కి వచ్చాడు, నీ గురించి వాడు వెతుక్కుంటూ మరి బాలుతో గొడవ పడి రోడ్డు మీద నిన్ను కోసం వెతుక్కుంటూ వచ్చాడు, కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా, ఇప్పుడు ఎక్కడున్నావని చెప్పేసాడు సత్యం అడగడంతో మావయ్య యాక్సిడెంట్ జరిగింది మావయ్య అని చెప్పేసి అనడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సత్యం. ఇక వెంటనే ప్రభావతి సత్యం ఇద్దరు కూడా మనోజ్ కోసం హాస్పిటల్ కి అయితే వస్తారు. బాలు, మీనా, రవి, శృతి అందరూ కూడా హాస్పిటల్ కి వస్తారు. ఇక బెడ్ మీద ఉన్న మనోజ్ ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. బాలు అయితే చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. ఏమైంది నాన్న, అన్నకి ఏమైంది అని చెప్పేసి అంటూ చాలా బాధపడుతూ ఉంటాడు బాలు. ఇంతలో రోహిణి అక్కడికి వచ్చి అత్తయ్య నన్ను క్షమించండి, అన్న మాటలకు నేను చాలా బాధపడ్డాను, నన్ను మోసం చేస్తారని అస్సలు అనుకోలేదు, అందరూ కూడా నన్ను ప్రశ్నించేసరికి నాకేం చాలా అర్థం కాలేదు, నాకు చాలా బాధేసింది, అందుకే నేను అలా బయటకు వచ్చాను. కానీ నా కోసం వెతుక్కుంటూ వచ్చిన మనోజ్ అయితే సడన్ గా నా ఎదురుకొచ్చాడు. ఎదురుగా వస్తున్న లారీ అయితే మనోజ్ అయితే గుద్దేసింది. దాంతో మనోజ్ కి యాక్సిడెంట్ జరిగింది. లారీకున్న అద్దాలు మనోజ్ కళ్ళల్లో బాగా లోతుగా దిగాయి. దాంతో తన కళ్ళను కోల్పోయాడని చెప్పేసి అంటూ డాక్టర్స్ అయితే చెప్పారు. జీవితంలో మనోజ్ కళ్ళు తెరిచి చూడలేడట, తన కళ్ళు తిరిగి రావు అని చెప్పేసి అన్నారు. నాకేం చేయాలో అర్థం కావడం లేదు అత్తయ్య, చాలా బాధగా ఉంది అని చెప్పేసి అంటే ప్రభావతిని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది రోహిణి. చూసారు ఫ్రెండ్స్, రాబోయే మన గుండె గుడిగంటలు శ్రీడప్కం ఎపిసోడ్ అయితే ఖచ్చితంగా అయితే జరగబోతుంది. జరగడంతో మనోజ్ అయితే తన కళ్ళను అయితే కోల్పోనున్నాడు. గుండె గుడిగంటలు శ్రీడప్కం ఎపిసోడ్ ఏం జరగబోతుంది డైలీ తెలుసుకోవాలి అనుకోండి వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి.